నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ సేవా కార్యక్రమాలు ఆయన 100% పోస్ట్ అరువుడు కనుక ఆయన ఇవ్వడానికి ఆయన చేశారు. దాంట్లో కూడా వ్యూహాలు వ్యూహకర్తలు భాగాలు ఉండవచ్చు. ఎలక్షన్ టైం ఇది రాజకీయమే. ఎలక్షన్ టైంలో చిరంజీవి గారిని చేసుకుంటూ కాపుల దగ్గర చేసుకోవడానికి ఏమో సేమ్ అదే కాపుల దగ్గర చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి తీసుకోవడానికి ఏమో, బీజేపీకి తీసుకురావడానికి బీజేపీకి ఆయన ఛాన్స్ సపోర్ట్ చేయమని అడగడానికి ఏమో, అన్నీ అన్నీ ఏమోనే. ఎందుకంటే ఇక్కడ వ్యూహం ప్రతివ్యూహం అమిత్ షా గారు మోడీ గారు వాళ్ళకి లాభం లేనిదే ఏ పోస్ట్ ఎవరు ఏ పని చేయరు అనేది ఒకటి ఉంది. రాజమౌళి గారి ఫాదర్ కి టికెట్ ఇచ్చి రాజ్యసభ ఇచ్చి రాజమౌళి గారిని సినిమా తీయమని అడిగే టైప్ అది. అంటే పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతారు. అలా వాళ్ళకి ఆలోచనలు వేరే ఉంటాయి. రాజకీయ వ్యూహంలో ఒక భాగం కనుక మోడీ గారిని మనం ఆయన ఏ ఊరు వస్తే ఆ ఊర్లో ఆ భాషతో మాట్లాడి ఆ భాషలో ఆ యాసలో ఆ చిరంజీవి గారు ఏంటి, చిరంజీవి గారు ఊరేంటి, చిరంజీవి గారి పేరు ఏంటి, చిరంజీవి గారు ఏ పని చేస్తున్నారు, చిరంజీవి గారు ఏ యాక్టింగ్ చేస్తున్నారు, అది బాగా వంటపట్టి ఆయన కోసం ఒక 20 నిమిషాలు అవలేలగా మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి మోడీ గారు. కనుక సోనీ సూద్ గారిని మనం ఆయన 100% అర్హుడు, 100% అర్హుడు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఆయన పెట్టిన ఆస్తి లోన్లు తీసి ఇల్లులు కట్టి అమ్మి ఎన్నో చేసి కరోనా టైంలో ఆయన చేసిన సేవ చరిష్మ ఎవ్వరు కూడా మర్చిపోలేదు, అసలు మరవలేనిది అది. అలాంటి వ్యక్తికి మీది ఏ పోస్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా గర్వకారణమే. ఆయన కోరుకున్నా కోరుకోకపోయినా, కాకపోతే ఆయనకి రాలేదు అంటే ఆయన ఇప్పుడు 10 మంది కోసం సేవ చేయడానికి పదవులు కావాలని చూసుకోరు. అలాగే ఆ చిరంజీవి గారు కూడా అడగలేదు, చిరంజీవి గారికి అనుకోకుండా వచ్చిన పదవే. అలాగే సోనీ సూద్ గారికి కూడా వస్తుందని ఆశిద్దాం, రావాలని కోరుకుందాం. ఎలా ఇస్తారు? అలా రాజకీయం అయిపోయింది. ఇప్పుడు రాజకీయం కాకుండా వ్యక్తులు చూస్తే మరి డెఫినెట్గా బాలయ్య కూడా అర్హుడే. బాలయ్యకి ఇవ్వాలి, లేదు బాలయ్యకి ఎందుకు ఇవ్వలేదంటే బాలయ్య అర్హుడు కదా, 100% అర్హుడే. ప్రజలు ఇచ్చే అవార్డులు ఉంటాయి, అవి వేరు విషయం. అంటే ఇక్కడ ఏమైపోయిందని మనం వచ్చిందని విమర్శలు కాదు, అలాంటి ఏంటంటే అవార్డులు ఏ కన్సిడరేషన్లో ఇస్తున్నారు. ఈ పద్మవిభూషణ్ అనేది ఒక సామాజిక స్ఫూర్తిదాయకమైన వ్యక్తులకు ఇవ్వాలి. అంటే వాళ్ళకి అవార్డు ఇవ్వటం ద్వారా వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళ సందేశాలను బట్టి ప్రజలు స్ఫూర్తిదాయకమై అలా ముందుకు వెళ్ళటానికి ఉపకరించే అవార్డులు. అందుకు ఆ రోజులు పెట్టింది. స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిన వాళ్ళకి. ఇందులో ఈ లెక్కలో చూస్తే స్ఫూర్తిదాయకమైన జీవితం అంటే ఏమి సినిమా ఆర్టిస్టులుగా అసలు ఇవ్వడం నేను మొదటి నుంచి వ్యతిరేకమ్మా. చిరంజీవి అవ్వచ్చు, ఇంకోవచ్చు, సినిమా వాళ్ళకి సినిమా ఆర్టిస్టులకి అవార్డులు ఇవ్వటం అనేదాన్ని, ఈ అవార్డులు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఫ్రీగా సమాజ సేవ చేస్తున్నారు, డబ్బులు తీసుకుని చేస్తారు. అది చేసే దాంట్లో వాళ్ళిద్దరు అడపదడప ఏదో చేస్తూ ఉంటారు. సో దానికి ఏదో వాళ్ళ సమాజ సేవలాగా, వాళ్ళ సమాజకి స్ఫూర్తిదాయకంలాగాను. ఏంటి స్ఫూర్తిదాయకం? మేబీ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా సార్. బ్లడ్ బ్యాంక్ ఉంటే బ్లడ్ బ్యాంక్ ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇంకో పక్క అమ్ముడు కుమ్ముడు ఉంది. ఎట్లా స్ఫూర్తిదాయకం అంటే పర్టికులర్గా చిరంజీవి గారిని విమర్శిస్తున్నట్టు ఆయనకి ఇచ్చినందుకు వ్యతిరేకించడం కాదు. ఇచ్చారు, సంతోషం, తెలుగుడికి వచ్చింది, మా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మనిషిగా ఆనందం, అది వేరు. బట్ నేను బేసికల్గా అసలు ఈ అవార్డుల యొక్క ఔచిత్యం ఏంటి, ఈ అవార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ లెక్కలో మరి రామారావు గారికి ఎందుకు భారతరత్న రాలా? నిన్న కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు అవార్డు, భారతరత్న అవార్డు, రాజకీయం అక్కడ.
అంటే నితీష్ కుమార్ బీహార్ని మళ్ళీ కబ్జా చేసుకోవటం కోసం ఆయన కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వటం, ఈ రాజకీయ కోణంలో చూసి ఇవ్వటాలు జరుగుతున్నాయి. అత్యంత పురస్కారమైన అవార్డులు అంటే పద్మ అవార్డులు అనేవి చాలా రేరుగా ఎవరికో రావాలి, దాన్ని కూడా రాజకీయం చేశారు. ఇప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళు పద్మశ్రీ వేసుకోవద్దని, మళ్ళీ పద్మశ్రీ ఇచ్చినాక వీళ్ళు పద్మశ్రీని వేసుకోకూడదు, అది ఒక గౌరవప్రదమైనది, పబ్లిసిటీకి వేసుకోకూడదు, అది మళ్ళీ ఇప్పుడు మానేశారు. అయితే ప్రజలు పద్మశ్రీ అది ఒక ఇది లాగా సర్టిఫికేట్ లాగా. పద్మశ్రీ నువ్వు చేసే సర్వీస్కి, నువ్వు చేసే నీ సర్వీస్ కన్నా కూడా అక్కడ మెయిన్ వాళ్ళ జీవితం, వాళ్ళు చూపే జీవన విధానం, వాళ్ళు ప్రజలకు ఏ రకమైన స్ఫూర్తిదాయక, సమాజానికి ఏ రకమైన స్ఫూర్తిదాయక, ఇవి ఆలోచించాలి. వీటి మీద వచ్చిన వాళ్ళు మీరు అవి చూస్తే, దాని కండిషన్స్ చూస్తే అవి ఉంటాయి. ఆ కండిషన్స్ చూస్తే ఇవన్నీ రాజకీయం తెలిసిపోతుంది. సో రాజకీయమైన ఏమైనా ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు అన్నప్పుడు, ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో, బీజేపీ ఉంది. కిషన్ రెడ్డికి చిరంజీవి ఫ్యాన్, కిషన్ రెడ్డి కనుక రికమెండ్ చేస్తాడు, వచ్చేస్తుంది. బాలయ్యకి రికమెండ్ చేసేవాడు లేరు. చంద్రబాబు ఉన్న హయాంలో రామారావు గారు తీసుకురాలేదు. ఇప్పుడు పురంధేశ్వరం ఉంది అక్కడ, ఆవిడకి ఉండాలి బుద్ధి, తను వాళ్ళ నాన్న తరపున పోరాడి తీసుకురావాలి, అది లేదు. అందుకని అసలు అవార్డుల విలువ పోయింది. ఈ నేషనల్ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా లాలూచి పట్టాలు, ఎవరికి ఉత్తమ అవార్డు రావటాలు, ఇవన్నీ కూడా లాలూచి పడిపోయి విలువ పోయింది. ప్రజల్లో ఇట్లకి విలువ లేదు, ప్రజల్లో విలువ లేదు. ఇప్పుడు నాయుడు గారికి ఇచ్చారనే దాని మీద సంతోషపడచ్చు, తెలుగుడుగా చిరంజీవికి ఇచ్చారని మనం సంతోషపడచ్చు. బట్ టోటల్గా ఆలోచించుకోవాలి, టోటల్గా మన పరాన్ని ఆలోచించకుండా అసలు ఆ అవార్డుల యొక్క ఔచిత్యం ఏమిటి, అవార్డులు ఇవ్వటం ఇలాంటి వ్యక్తులకి అవార్డులు ఇవ్వటం సబబేనా అని ఆలోచిస్తే అనేక క్వశ్చన్ మార్కులు వస్తాయి. అసలు సినిమాలు చేసినందుకు అవార్డులు ఇవ్వచ్చా సార్ మామూలుగా? లేదు, నేను మొదటి నుంచి వ్యతిరేకం. సినిమా వాళ్ళకి పద్మశ్రీలు ఇవన్నీ ఇవ్వటాలు కళారంగంలో ఇప్పుడు ఒక విద్వాంసులు, ఒక సంగీత విద్వాంసులు ఉన్నారు. మరి ప్రకృతి సంగీత మన వీటిని సంస్కృతి సాంప్రదాయం, మన సాంస్కృతిక సంగీతాలని పెంచిన వాళ్ళు, సాహిత్యం సమాజానికి ఉపయోగపడే ఒక సాహిత్యం రాసిన వాళ్ళకి ఇట్లా కళారంగంలో ఇవ్వాలంటే ఇలా ప్రబోధాత్మకమైన రచనలు చేసిన వాళ్ళు, సంగీతాలు మన సంగీతాన్ని, మన వీటిని కల్చర్ని కాపాడుతూ ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళకు ఇవ్వటంలో ఒక ఔచిత్యం ఉంది. సినిమా వాళ్ళు ఏముందమ్మా, డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తారు, ఎవరో రాసిన కథ ఎవరో డైరెక్ట్ చేస్తే, ఎవరో రాస్తే, ఎవరో రాస్తే డైలాగులు, ఆ డైలాగులు చెప్పి వాళ్ళకి అవార్డులు అనేది నేను వ్యతిరేకి. అలా సినిమాల్లో ఉంటూ బయట వాళ్ళు సామాజిక సేవ చేస్తే ఓకే, వాళ్ళకి ఇవ్వచ్చేమో కదా. ఇప్పుడు ఆ కోణంలోనూ బ్లడ్ బ్యాంక్ ఉందని ఇచ్చారు. ఇప్పుడు బ్లడ్ బ్యాంకు మాట్లాడుకుంటే బాగోదు. ఇప్పుడు ఈ టైంలో బ్లడ్ బ్యాంకు అనేదాన్ని ఎంతవరకు అది సర్వీసు, అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని సర్వీస్ ఏముంది? నీ డబ్బుతో నువ్వు కష్టపడి డబ్బుతోటి కడితే అది ఒక సర్వీసు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ తన కష్టపడి డబ్బుతో కట్టాడు. అట్లా అంటే మనం అలా విశదీకరించుకుంటే చాలా లోటుపాట్లు ఉంటాయి కనుక లెట్ us forget all those things. ఔచిత్యం ఏంటి, ఇది కరెక్టా కాదా అని పక్కన బాలయ్య విమర్శించాలని కాదు, కానీ బ్లడ్ బ్యాంక్ పెట్టినందుకు చిరంజీవి గారికి ఇవ్వగలిగితే, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఇంత సేవ చేస్తున్నందుకు కనీసం పద్మశ్రీ అయినా బాలయ్య బాబు గారికి ఇవ్వాలి కదా. డెఫినెట్గా ఇవ్వాలి, బాలయ్య బాబుకి ఇవ్వకూడదని బాలయ్య సీనియర్ కూడా ఇవ్వాలి. బట్ లాబీ లేదు బాలయ్యకి, లాబీ చేసేవాళ్ళు కావాలి కదమ్మా, లాబీ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు చిరంజీవికి లాబీ చేయడానికి కిషన్ రెడ్డి ఉన్నాడు, బాలయ్యకి లాబీ చేయడానికి ఎవరున్నారు? అక్కడ తేడా వస్తుంది. ఇవాళ అందుకనే అన్నారు అంత రాజకీయం అయిపోయింది, లాబింగ్ అయిపోయింది. నా మనుషులు ఉంటే వడ్డించేవాడు నావాడైతే నాకు వస్తుంది, వడ్డించేవాడు నావాడు కాకపోతే నాకు రాదు అన్నట్టు అయిపోయింది. మంచి భోజనాలు అంటారు, వడ్డించేవాడు మనవాడైతే ఆఖరిలో కూర్చున్నా పర్వాలేదు అన్నట్టు. అట్లాగూ ఇవాళ చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి పక్కన ఉంచుంటేనే జీవితం ధన్యమైపోయిందని ఫీల్ అయ్యే కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి లాబింగ్ ఉంది, ప్రెసిడెంట్గా ఉన్నాడు స్టేట్కి. సో స్టేట్ ప్రెసిడెంట్ యొక్క ప్రమేయం ఉంటుంది, పంపించే లిస్ట్ నుంచి, స్టేట్ నుంచి పంపించేటప్పుడు ఆ లిస్టు. సో వెంకయ్యనాయుడు గారు తన గురువు, మా అందరికీ నాయకుడు ఆయన వర్త్, ఆయన సామాజికంగా ఆయన ట్రస్ట్ ఒకటి పెట్టాడు, చాలా ఫ్రీ చేస్తున్నాడు. ఆయన ఒక సుదీర్ఘమైన జీవితం, ఆయన సుదీర్ఘమైన యువ నాయకుడు కాడ నుంచి ఇప్పటిదాకా ఒక సుదీర్ఘమైన అవినీతి లేని
ఒక నిష్కల్మషమైన జీవితం గడిపాడు ఆయన. ప్లస్ తెలుగు భాషను గురించి గొప్పగా మాట్లాడటం, భాష ఎంత గొప్పగా మాట్లాడచ్చు, ఆ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని బయటికి తీసుకొచ్చిన వాడు ఆయన. అలాంటి ఆయన వ్యక్తి తీసుకున్నారు. మరి చిరంజీవిని ఏ కోణంలో తీసుకున్నారో, చిరంజీవిని తీసుకున్నప్పుడే వస్తుంది, చిరంజీవి తీసుకున్నప్పుడు బాల ఎందుకు రాలేదు, ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడే వస్తాయి. సో చిరంజీవికి ఇవ్వటం తప్ప అంటే తప్పు కాదు, బాలయ్యకి ఇవ్వకపోవటం తప్పు. ఇస్తే సంతోషం, ఓకే. ఏదేమైనా వాట్ ఎవర్ హ్యాపెన్, మన తెలుగు వాళ్ళకి వచ్చింది ఇద్దరికి పద్మవిభూషణ్, సంతోషం, ఆనందిద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. ఇదేదో గొప్పగాను మన పెద్దగా ఎందుకు ప్రజల్లో లేదు, ప్రజల్లో వీటికి తెలిసిపోయింది, ప్రజల్లో బాగా ఇది అంత రాజకీయాలు ఎవరు వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేది బాగా పాపులర్ అయిపోయింది కనుక దీనికి పెద్ద విలువే లేదు. అంతకాగుతున్నాడు చిరంజీవి గారు, సో బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు బాలయ్య.